హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దక్షిణ భారతదేశంలోని ఒక ప్రాచీన రాజ్యంలో సుందరి అనే యువరాణి ఉండేది. ఆమె రూపం చూస్తే చంద్రుడి పొగడ్తలు తన వెలుగులోకి తల వంచేవి. ఆమె సాహసానికి పేరు ప్రఖ్యాతలు, ధైర్యానికి దర్పణం. ఈ కథలో రాణి సుందరి జీవితంలో కొన్ని అనూహ్యమైన మలుపులు తిరుగుతాయి. ఒకరోజు రాజ్యానికి వచ్చిన ఒక మహాయుద్ధానికి ఆహ్వానాన్ని స్వీకరించేందుకు రాజసభలో ఉన్నారు రాణి సుందరి. యుద్ధాన్ని ముందుండి దిక్సూచిగా లాక్కువచ్చి సాహసాన్ని చూపాలనే ధైర్యంతో సుందరి తన సామర్థ్యాన్ని చూపిస్తుంది. కానీ అదే సమయంలో ఆమెకు ఒక రహస్య సందేశం అందుతుంది. ఆ సందేశంలో మీ జీవితానికి ఒక భారీ ముప్పు ఉంది, మీ దగ్గరున్న ఒక పాత పుస్తకంలో దాగిన రహస్యం మీ ప్రాణాలను కాపాడుతుంది అని చెబుతుంది. అదే రోజు రాత్రి రాణి సుందరి ఆ పాత పుస్తకాన్ని వెతికింది. పుస్తకం చదివే కొద్దీ ఒక పురాతన శాపం గురించి తెలియవచ్చింది. ఆ రహస్య శక్తి ఒక దుర్బలతకు బందీ అయినప్పుడే శాపం తీరుతుందని రాణి గ్రహించింది. శాపం గురించి తెలుసుకోవాలంటే అతి ప్రమాదకరమైన అడవిలోకి వెళ్ళాలి. అక్కడ ఒక మహాయోగి ఈ శక్తి గురించి తెలిసిన ఒక మంత్రం ఇచ్చి ఉంటాడని తెలుసుకుంది రాణి తన ధైర్యాన్ని సమకూర్చుకొని రహస్య శక్తి గురించి తెలుసుకోవడానికి ఆ అడవిలోకి ప్రస్థానం చేసింది. అడవి అతి గాఢంగా ఉంది. చాలా అర్జునీయ సాహసాలతో నిండిపోయిన ప్రయాణం అది. అడవి మధ్యలో ఒక వింత గుహ కనిపించింది. రాణి గుహలోకి వెళ్తుండగా ఆమె ఎదుట ఒక బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు. అతడు, నేను మిమ్మల్ని ఈ గుహలోకి వెళ్ళనివ్వను, ఎందుకంటే మీ ప్రాణానికి ఇక్కడ ముప్పు ఉంది అని అంటాడు. కానీ రాణి ధైర్యంగా బ్రహ్మరాక్షసుని ఎదుర్కొని అతనితో ఒక ఒప్పందం చేసుకుంటుంది. నన్ను ఈ గుహలో ప్రవేశించడానికి మీరు అనుమతిస్తే మీకు అవసరమైనంత సంపాదిస్తాను అని అంటుంది. బ్రహ్మరాక్షసుడు దానికి అంగీకరించి రాణిని గుహలోకి వెళ్ళనిస్తాడు. రాణి గుహలో అడుగు పెట్టగానే అందులో ఒక అద్భుతమైన రహస్య తలుపు కనిపించింది. కానీ అది తెరవడానికి 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాణి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితేనే తలుపు తెరుచుకుంటుంది. రాణి సుందరి ధైర్యంగా తలుపు ముందుకు చేరుకుంది. తలుపు మీద 3 ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలు: 1వ ప్రశ్న, చీకటిలో వెలుగును కనుగొంటావా? ఆ వెలుగు నీ పయనానికి దారి చూపిస్తుంది. 2వ ప్రశ్న, నీ మనసులోని భయం నీ శక్తిని మరుగైపరుస్తుంది. నీ భయాన్ని జయించగలవా? 3వ ప్రశ్న, ప్రేమ అనే శక్తి ప్రతిదీ జయిస్తుంది, కానీ దానికి నీవు అర్హత పొందావా? ఆ ప్రశ్నలు చూసి రాణి ఆలోచనలో పడిపోయింది. మొదటి ప్రశ్నపై దృష్టి సారించింది. చీకటిలో వెలుగు అంటే ఏమిటి అని ఆమె గమనించింది. ఆమె తన గుండెకు దగ్గరగా ఉన్న ఒక చిన్న దీపాన్ని వెలిగించింది. ఆ దీపం వెలుగు తలుపుపై ఆడుతూ ఒక రహస్య సందేశాన్ని చూపించింది. ఆ సందేశంలో రహస్య పథం కనిపించింది. రాణి ఆనందించి ఆమె మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది. ఇక 2వ ప్రశ్న, భయం. ఆ మాట రాణిని కదిలించింది. రాణి గతాన్ని గుర్తు చేసుకుంది. ఆమె తన చిన్నతనంలో అడవిలో తాను అనుభవించిన ఒక ప్రమాదం గుర్తుకు వచ్చింది. ఆ సంఘటన ఆమెకు ఇప్పటికీ భయాన్ని కలిగించేది. కానీ రాణి తన గుండెను బలపరుచుకొని, నా భయాన్ని నేను జయిస్తాను అని ధైర్యంగా అరిచింది. వెంటనే 2వ ప్రశ్నకు కూడా తలుపు ఒక కొత్త దారిని చూపించింది. తర్వాత 3వ ప్రశ్న, ప్రేమ అనే శక్తి ప్రతిదీ జయిస్తుంది అన్న సందేహంతో సుందరి తడబాటు చెందింది. ఆమెకు ప్రేమ గురించి ఏ విధమైన అనుభవం లేదు, కానీ ఆమెకు తన ప్రజలపై, తన రాజ్యంపై అమితమైన ప్రేమ ఉంది. నేను నా ప్రజల కోసం, నా రాజ్యం కోసం ప్రేమతో ఉన్నాను, అదే నాకు శక్తినిచ్చింది అని ఆమె తలుచుకుంది. అలా తలుచుకోగానే గది తలుపులు తెరుచుకున్నాయి. రాణి అందులో అడుగు పెట్టగానే ఆమెకు ఒక శక్తివంతమైన యోగి ఎదురుగా కనిపించాడు. అతను చిరునవ్వుతో, నువ్వు చీకటిని జయించావు, నీ భయాన్ని అధిగమించావు, ప్రేమతో నిన్ను నువ్వు నడిపించుకున్నావు, కానీ మిగిలిన ప్రయాణం ఇంకా ఉంది. ఆ శాపం మొత్తం పోవాలంటే నువ్వు చివరి క్షణంలో విజయం సాధించాలి. రాణి ఆమె యోగి మాటలు వినిపించుకోగానే మరింత ఉత్సాహంగా తయారైంది. యోగి రాణిని చూస్తూ ఇలా అన్నాడు, ఈ ఆఖరి పరీక్ష నీ ధైర్యాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను పూర్తిగా పరీక్షిస్తుంది. ఇది నీకు శాపాన్ని తొలగించే అవకాశం కూడా. యోగి తన చేతిని ఆకాశం వైపు ఎత్తి వింత శక్తితో కూడిన ఒక రత్నం పైకి తీస్తాడు. ఆ రత్నం సత్యశక్తి రత్నం అని పిలువబడుతుంది. దీని మీద ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటే నీవు శాపాన్ని తొలగించగలవు. కానీ ఈ రత్నాన్ని అందుకోవాలంటే నీవు 3 సత్యాలను కనుగొనాలి. ఈ సత్యాలు నీ మనసులోనే దాగున్నాయి అని అంటాడు. రాణి దృఢంగా ఆలోచనలో పడిపోయింది. యోగి సత్యాలను కనుగొనడం అంటే ఏమిటో తెలుసుకోవాలన్న ఆరాటం ఆమెలో కనిపించింది. ఒక్కసారిగా ఆమె చుట్టూ ఒక ప్రకాశం కమ్ముకుంది. మొదటి దృశ్యం, ఆమె చిన్నతనంలో తన తల్లిని కోల్పోయిన రోజు కనిపించింది. ఆమె ఎంత బాధలో ఉందో, ఎంత సున్నితమైన గుండెతో బాధను భరించిందో రాణికి గుర్తొచ్చింది. సత్యం ఇక్కడ ఏమిటంటే, ప్రేమను కోల్పోయినప్పుడు నిజమైన ప్రేమ ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ప్రేమ అనేది పొందడానికి కాదు, ఇవ్వడానికని గ్రహించింది. 2వ దృశ్యం, ఆమె గురువు వద్ద తను సాధించిన విద్యాభ్యాసం దృశ్యంగా ప్రత్యక్షమైంది. అది ఆమెలో ధైర్యాన్ని, వివేకాన్ని నాటింది.
సత్యం ఇక్కడ ఏమిటంటే నిజమైన శక్తి విజ్ఞానంలో దాగి ఉంది. శక్తి అంటే శారీరక బలం మాత్రమే కాదు, ఆత్మబలం కూడా. ఇక మూడవ దృశ్యం, ఆమె ప్రజల కోసం చేసిన త్యాగాలు, వారు ఎదుర్కొన్న కష్టసుఖాలు, ఆమె ప్రజల కోసం పడిన కష్టాలు కనిపించాయి. సత్యం ఇక్కడ ఏమిటంటే నిజమైన రాజ్యం ప్రజల మనస్సులో ఉంటుంది. ప్రజలు సంతోషంగా ఉండాలి, అప్పుడే రాజు లేదా రాణి నిజంగా విజయవంతం అవుతారు. ఆ మూడు దృశ్యాలు ప్రదర్శించగానే రాణి తలుచుకుంది, నా సత్యం ప్రేమలో ఉంది, నా శక్తి నా విజ్ఞానంలో ఉంది, నా రాజ్యం నా ప్రజల హృదయాలలో ఉంది. ఆ మాటలు ఉచ్చరిస్తూ రాణి తన దృఢ నిశ్చయంతో ముందుకెళ్ళింది. అలా రాణి అనుకోగానే సత్యశక్తి రత్నం ఒక్కసారిగా ప్రకాశించబడింది. ఆ రహస్యం రాణికి తెలిసి వచ్చింది. రత్నం వెనుక ఒక రహస్య లిపి కనిపించింది. దానిలో ఇలా ఉంది, శాపం ప్రేమలో ఉంది, ప్రేమ ద్వారానే శాపం తీరుతుంది. దుర్మార్గులను క్షమించు, ద్వేషాన్ని విడిచిపెట్టు, నిజమైన ప్రేమను అనుభవించు, అదే శాపాన్ని తొలగించగల శక్తి. రాణి రత్నాన్ని తీసుకొని బయటకు వచ్చింది. బ్రహ్మరాక్షసుడు ఆమెను చూడగానే ఆశ్చర్యపోయాడు. అతని రాణిని మరోమారు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ రాణి అతని ఎదుట నిలబడి ఇలా అంది, నీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు, కానీ నీ హృదయంలో క్షమాభావం పెంపొందించు. ప్రేమను అర్థం చేసుకొని నీ శాపం అలాగే తీరుతుంది. అప్పుడు బ్రహ్మరాక్షసుడు క్షమాపణ కోరుతూ తన శక్తిని వదిలిపెట్టాడు. ఆ క్షణంలోనే అతని శాపం తొలగిపోయింది. అతను మళ్ళీ మనిషిగా మారిపోయాడు. రాణి సుందరి తన ధైర్యంతో, జ్ఞానంతో, ప్రేమతో విజయవంతమై ఆ రాజ్యాన్ని సుస్థిరం చేసింది. ఆ రోజు నుంచి సత్యం, ప్రేమ, ధైర్యం కలిగిన రాజ్యంగా ఆ ప్రాంతం ప్రఖ్యాతి పొందింది. ఇంతటితో రాణి సుందరి కథ ముగిసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.